ఇంకా విశాఖపట్నం వాళ్ళని విశాఖపట్నం తీసుకుపోతాడంట. ఎందుకో ఆడ సముద్రం ఉంది, ఆడ సముద్రం ఉంది. నిక్కర్ వేసుకొని పైన అంగిసి బీచ్ లో హాయిగా ఈత కొట్టుకుంటా వాళ్ళు తయారు చేసిన బూమ్ బూమ్ బీర్ చల్లగా రాకుంటా ఉండేదానికి విశాఖపట్నం. ఆడ కొరిగిరి, ఆడ ఉద్యోగం రాలేదని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తు చిత్తు చేసి పెట్టినారా. రాజధాని ఇస్తాం రాదా బ్రహ్మాండంగా కడతారంటే కూడా చిత్తు చిత్తు. సరే అమరావతిలో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే వాడికి ఎక్కడి నుంచి తెచ్చున్నాడు? బీర్ బాటళ్లకు తర్వాత విస్కీ బాటళ్లకు తెచ్చే పేర్లు రాజధానిలో కూడా తెచ్చిపెట్టా. అంతా నాశనమే. అవన్నీ పోయి లాస్ట్కి ఏమంటున్నాడు? మన దిగిపోతాడు. పోకముందు ఒక ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందు ఒక నెల ముందర ఆయన శిష్యుడు గురువో మళ్ళీ రైట్ హ్యాండ్ కుటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ లేకపోతే లెక్కో తెలియదు కానీ ఒకడున్నాడు అధిక ప్రసంగి విజయసాయి రెడ్డి, మొత్తం విశాఖపట్నాన్ని కొరిగినోడు. ఆయన ఏమంటారంటే కాదు కాదు ఇవి 3 రాజధానులు కాదు, ఇంకొక దాన్ని కలిపినాడు దాంట్లో, అదే హైదరాబాద్ అంట. మళ్ళా హైదరాబాద్ అంటే ఇప్పుడు మన రాజధాని నీ ముడ్డి మీద కొట్టి పంపిస్తారా మీకు? మన రాజధాని పోతే నీ పిల్లలకు వాత పెట్టి పంపిస్తారు విజయసాయి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. నువ్వు పోతావు హైదరాబాద్ కు? సిగ్గు లేకుండా నాశనం చేసి పెట్టారు ఈ రాష్ట్రాన్ని. సర్వం నాశనం అయిపోయింది. ఇన్నాళ్ళు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా డెవలప్ చేసుకున్నాం ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రము మహత్తరమైన రాష్ట్రం ఇది. దీనికి ఉన్నటువంటి సముద్ర తీరం ఏ రాష్ట్రానికి లేదు. రాయలసీమలో ఉన్నంత ఖనిజ సంపద, అటవీ సంపద, ఎర్ర చందనం, దేవాలయాలు, దేవస్థానాలు ఉన్న రాష్ట్రం ఎక్కడా లేదు. గోదావరి ఇదిగో ఈ రాష్ట్రంలోనే పారేది. బ్రిటిషోడు ఆ నది పేర్లే పెట్టిపోయాడు. కృష్ణ ఈ నుంచి మారిపోతే విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లా అని పెట్టాడు. పవిత్రంగా గోదావరి వారి నీళ్లు అందిస్తుంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిని బ్రిటిష్ వాడు పెట్టిపోయాడు. ఓరే ముండా కొడుకులారా, వానికి ఆయనకున్న తెలివి లేదేమిరా మీకు? పిచ్చి ముండా కొడుకులారా, నాశనం చేసి పెట్టారు కదరా. పోలవరం అంటివి నీ జేబులు నింపుకుంటే నువ్వు జేబులు నింపుకునే కార్యక్రమం. పోలవరం అంటే జేబులు నింపడమే. ఆ ప్రాజెక్టు పేరు మార్చి పారేయాలా, జేబులు నింపే ప్రాజెక్ట్ అని పెట్టుకుంటే సరిపోతుంది. అది ప్రాజెక్టులు లేవు, నీళ్లు లేవు. ఈ దొంగ కొడుకులు రైతుల మీద కనికరం లేకుండా నోటీస్ ఇచ్చారు. బ్రదర్ నోటీసు, మీరు పంటలు వేసుకుంటే జైల్లో పారేస్తామని చెప్పి. నువ్వారా కట్టింది కేసీ కదాలు? నువ్వారా? ఎవరు ఆంగ్లేయుడు కట్టిపోయాడు మా కోసం, దానికి నువ్వు నోటీస్ ఇస్తావా? నోటీస్ లో నువ్వు పంటలు వేసుకుంటే కేసు పెట్టి లోపల వారేస్తాడంట. భయపడి ఎవడు వేసుకోకపోయి నీళ్ళేమో పారిపాయ మనమేమో వేసుకోకపోతే బీళ్లు పెట్టుకుంటే ఇట్లా మోసం చేశారు ఈ ముఠా కొడుకులు. ఇదే కాదు, మీరు చూస్తున్నారు వాలంటీర్లు మన వాళ్ళే. ఇప్పుడే నది కొట్టుకుల్లో వాలంటీర్ పదవులకు అదేమో పెద్ద పదవి ఉన్నట్టు, అదేమో పెద్ద 30,000 ఉద్యోగం అది నెలకన్నట్టు దానికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరే ఇప్పుడే 2-3. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కూడా అంత అయితే చూడండి. ఏం ఉద్యోగం చేస్తున్నామంటే నేను వాలంటీర్ అంటే పిల్లలు ఇస్తలేరు. ఆ భద్రాయి కాండే వెనక్కి తిరిగిపోతున్నారు.